హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు సంక్రాంతి స్పెషల్ మటన్ కర్రీ ఎలా తయారు చేస్తామో చూసుకుందాం. ఫస్ట్ ఆయిల్ పోసి లవంగాలు యాలకులు వేయాలి, తర్వాత జీలకర్ర వేయాలి, తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసినాక ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ వేసుకోవాలండి. మటన్ వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ ఉడికినాక ఇప్పుడు మంచిగా ఉడికినాక అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకుంటే ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుందండి అల్లం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాక వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి మంచిగా ఫ్రై అయినాక కారం వేసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీకి 3 స్పూన్స్ వేసాను కారం. మాకైతే సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. తెలంగాణ వాళ్ళకు ముక్కలేందే ముద్ద దిగదు, కానీ సంక్రాంతికి తప్పకుండా మటన్ ఉండాల్సిందే. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మంచిగా గోలినాక వాటర్ పోసుకొని కలుపుకొని ఇంకో 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి. అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ.